అందరికీ నమస్కారం. ఈరోజు మనం చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచ పటాన్ని మొత్తం మార్చేసిన సాహసయాత్ర ఇది. సుగంధ ద్రవ్యాల కోసం మొదలై చివరికి ఒక పెద్ద సామ్రాజ్య స్థాపనకి దారితీసింది. అదే భారతదేశానికి పోర్చుగీసువారి రాక. ఇది కేవలం వ్యాపారం కోసం చేసిన ప్రయాణం మాత్రమే కాదు, రెండు వేరువేరు సంస్కృతుల్ని కలిపిన ఒక పెద్ద చారిత్రక ఘట్టం. అయితే అసలు ఆలోచించండి, ఈ యూరోపియన్లు ప్రాణాలకు తెగించి ఇంత కష్టపడి కొత్తగా సముద్రమార్గాన్ని ఎందుకు కనుక్కోవాల్సొచ్చింది? అప్పటికే భూమార్గం ఉంది కదా, దానితో సమస్యేంటి? ఒక కొత్త సముద్రమార్గం దొరకడమనేది చరిత్ర గమనాన్నే ఎలా మార్చేసింది? సరే, మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. అసలు యూరోపియన్లు రాక ముందు పరిస్థితి ఏంటి? భారతదేశానికి యూరప్కి మధ్య సంబంధాలు ఎలా ఉండేవో ఓసారి చూద్దాం. అంటే ఈ సముద్రయాత్రలు మొదలవ్వక ముందే వేల సంవత్సరాల క్రితం నుంచే మన దేశానికి యూరోప్కి మధ్య ట్రేడ్ ఉండేది తెలుసా? మన దేశంలోని సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు అవన్నీ గ్రీకుల వంటగదుల్లో, రోమన్ల రాజభవనాల్లో కనిపించేవి. ఆ బంధం అంత పాతదన్మాట. సరే, మరి ఈ వ్యాపారం ఎలా జరిగేది? ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. మన సరుకులు నేరుగా ఇండియా నుంచి యూరప్కి వెళ్లేవి కావు. మొదట మన దగ్గరనుంచి అరబ్ వ్యాపారులు వాటిని మధ్యధరా సముద్రం వరకు తీసుకెళ్లేవారు. అక్కడ ఇటాలియన్ వ్యాపారులు వాటిని కొనుక్కొని యూరప్ మొత్తం అమ్మేవాళ్లు. అంటే మన దగ్గర తయారైన మిరియం యూరప్ చేరేసరికి ఇద్దరి చేతులు మారి దాని ధర ఆకాశాన్నంటేది. అయితే అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఈ వ్యాపారానికి ఒక పెద్ద బ్రేక్ పడింది. ఒక దారి మూసుకుపోయింది. దీంతో యూరోపియన్లకు కొత్త దారి వెతుక్కోక తప్పలేదు. ఈ సంవత్సరం చాలా ముఖ్యం, 1453. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చరిత్రలో కొన్ని తేదీలుంటాయి, అవి ప్రపంచ గమనాన్నే మార్చేస్తాయి. ఇది అలాంటిదే. ఆ ఒక్క సంవత్సరంలో జరిగిన సంఘటన మొత్తం యూరప్ని కుదిపేసిందనమాట. ఇంతకీ ఏం జరిగింది ఆ సంవత్సరం? అదే 1453లో ఒట్టోమన్ టర్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకున్నారు. ఈ కాన్స్టాంటినోపుల్ నగరం అటు తూర్పుకి, ఇటు పశ్చిమానికి ఒక బ్రిడ్జ్ లాంటిది. అది వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఇండియాకొచ్చే పాతదారి మొత్తం మూసుకుపోలాటైంది. అంతే, యూరోపియన్ల వ్యాపారానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ టైంలోనే పోర్చుగల్లో ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. అతనొక యువరాజు, పేరు హెన్రీ. చరిత్రలో ఇతన్ని ద నావిగేటర్ అని పిలుస్తారు. కాని తమాషా ఏంటంటే అతను ఎప్పుడూ పెద్దగా సముద్ర ప్రయాణాలు చేయలేదు. కాని అతని ప్రోత్సాహంతోనే చాలామంది నావికులు కొత్త దారుల్ని వెతకడానికి బయల్దేరారు. ఆఫ్రికాను చుట్టి ఇండియాకే వెళ్లాలనే ఆ ఆలోచనకు ప్రాణం పోసింది అతనే అన్నమాట. సరే, ప్రిన్స్ హెన్రీ కన్న కలను నిజం చేసిన ఆ వ్యక్తి కథలోకి వెళ్దామిప్పుడు. అందరికీ తెలిసిన పేరే, వాస్కోడగామా. ఎన్నో నెలలు సముద్రం మీద ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసి చివరికి 1498లో వాస్కోడగామా మన దేశంలోని క్యాలికట్ తీరానికి చేరుకున్నాడు. అతను ఆఫ్రికా కిందున్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతాన్ని చుట్టుకొని వచ్చాడన్మాట. ఆ ఒక్క అడుగుతో ప్రపంచ చరిత్ర మారిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అతను 1502లో మళ్లీ వచ్చాడు. ఈసారి కొచ్చిన్లో ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టాడు. ఇంకో విషయం ఏంటంటే అతను మొత్తం 3 సార్లు ఇండియాకొచ్చి చివరికి ఇక్కడే ఫోర్ట్ కొచ్చిన్లోనే చనిపోయాడు. అయితే ఈ ప్రయాణంలో వాస్కోడా గామాకి ఒక పెద్ద సహాయం దొరికింది. ఆఫ్రికా తీరానికి చేరుకున్నాక అక్కడ్నుంచి ఇండియాకి ఎలా వెళ్లాలో అతనికి దారి తెలియలేదు. అప్పుడతనికి ఇబ్న్ మజీద్ అనే మన గుజరాతీ నావికుడు తారసపడ్డాడు. ఆయనే వాస్కోడా గామాకు దారి చూపించాడు. అంటే చూడండి, ఒక భారతీయుడి సహాయం లేకుండా బహుశా ఆ రోజు ఆ ప్రయాణం పూర్తయ్యేదే కాదేమో. సరే, వాస్కోడగామా అడుగుపెట్టిన ఆ క్యాలికట్ నగరము అప్పట్లో ఎలా ఉండేది? దాన్ని జామురిన్ అనే ఒక హిందూ రాజు పరిపాలించేవాడు. అది అప్పటికే చాలా పెద్ద వ్యాపార కేంద్రము, చాలా సంపన్నంగా ఉండేదన్నమాట. వాస్కోడగామా తిరిగి వెళ్ళాక పోర్చుగల్ వాళ్ళు ఊరుకోలేదు. ఆహా, దారి దొరికింది అని చెప్పి వెంటనే, అంటే కేవలం 2 ఏళ్లలోనే 1500 సంవత్సరంలో పెడ్రో ఆల్వారెస్ కాబ్రాల్ అనే వ్యక్తి నాయకత్వంలో ఇంకో పెద్ద బృందాన్ని పంపించారు. ఈసారి వాళ్ల ఉద్దేశం చాలా క్లియర్. ఇక్కడ మన ట్రేడ్ని పర్మనెంట్గా సెట్ చేసుకోవాలి. అయితే పోర్చుగీసు వాళ్ల ఆలోచనలు కేవలం వ్యాపారంతో ఆగిపోలేదు. నెమ్మదిగా
వాళ్ళ అసలు ప్లాన్ బయటపడింది. ట్రేడ్ పేరుతో వచ్చి ఇక్కడి భూభాగాల మీద కన్నేశారు. అలా వాళ్ల ప్రయాణం వ్యాపారం నుండి సామ్రాజ్య స్థాపన వైపు ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. ఇండియాకి వచ్చిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా. ఇతనొక కొత్త పాలసీని తీసుకొచ్చాడు. దాని పేరే బ్లూ వాటర్ పాలసీ. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. భూమి మీద కోటలు కట్టి డబ్బు ఖర్చు పెట్టడం అనవసరం. దానికి బదులు మొత్తం హిందూ మహాసముద్రాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే చాలు. ఎందుకంటే సముద్రం మన చేతిలో ఉంటే వ్యాపారం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఇది అతని ఆలోచన. కాని అతని తర్వాత వచ్చిన అఫోన్సో డి అల్బుకెర్కి మాత్రం వేరేలా ఆలోచించాడు. లేదు, కేవలం సముద్రాన్ని కంట్రోల్ చేస్తే సరిపోదు, మనకంటూ ఇక్కడ భూమి మీద పర్మనెంట్ అడ్డాలు ఉండాలి అని అనుకున్నాడు. అందుకే అతను అల్మైడా బ్లూ వాటర్ పాలసీని రివర్స్ చేసి నేలమీద కోటలు కట్టడం, ప్రాంతాల్ని ఆక్రమించడం మొదలుపెట్టాడు. అందుకే ఇండియాలో పోర్చుగీస్ పవర్కి అసలైన పునాది వేసింది ఇతనే అని అంటారు. అతను అనుకున్నది చేసి చూపించాడు. 1510లో బీజాపూర్ సుల్తాన్ చేతిలో ఉన్న గోవాను ఆక్రమించుకున్నాడు. ఇది చాలా పెద్ద విజయం. ఎందుకంటే గోవా సముద్రతీరంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. దీంతో ఇండియాలో పోర్చుగీస్ వాళ్లకంటూ ఒక హెడ్ క్వార్టర్స్ దొరికినట్టయింది. కొన్నాళ్లకి అంటే 1530లో అప్పటి గవర్నర్ నినూ డా ఖున్హా ఏం చేశాడంటే వాళ్ల రాజధానిని కొచ్చిన్ నుంచి గోవాకి అఫీషియల్గా మార్చేశాడు. అప్పటినుంచి గోవా పోర్చుగీస్ ఇండియాకి సెంటర్ పాయింట్ అయిపోయింది. గోవానే బేస్గా చేసుకుని వాళ్లు నెమ్మదిగా ఇండియా తీరం వెంబడి చాలా ప్రాంతాల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. పశ్చిమాన చూస్తే డయ్యూ, డామన్, బొంబాయి, అలానే తూర్పువైపు మద్రాస్ దగ్గరున్న శాంథోమ్, బెంగాల్లోని హుగ్లీ, ఇలా ముఖ్యమైన పోర్టులన్నింటి మీద పట్టు సాధించారు. సరే, పోర్చుగీస్ వాళ్లు కేవలం యుద్ధాలు చేసి ప్రాంతాల్ని ఆక్రమించుకోవడమే కాదు, వాళ్ల వల్ల మన దేశం మీద చాలా కాలం నిలిచిపోయే ప్రభావం కూడా పడింది. సాంస్కృతికంగా, ఆర్థికంగా వాళ్లు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు మన దేశానికి కొన్ని కొత్త విషయాల్ని పరిచయం చేశారు. కొన్ని ఆశ్చర్యంగా కూడా ఉంటాయి. ఉదాహరణకి పొగాకు. దాన్ని మన దేశంలోకి తెచ్చింది పోర్చుగీస్ వాళ్లే. అంతకన్నా ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను 1556లో గోవాలో స్టార్ట్ చేసింది కూడా వీళ్లే. ఆ ప్రెస్లోనే 1563లో మన దేశ ఔషధ మొక్కల మీద ఒక సైంటిఫిక్ పుస్తకాన్ని కూడా ప్రింట్ చేశారు. అయితే ఏ సామ్రాజ్యమైనా ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాల్సిందే కదా. పోర్చుగీస్ వాళ్ల శక్తి కూడా తగ్గడం మొదలైంది. ఎంతలా అంటే 1661లో వాళ్ల రాజు తన కూతురు పెళ్లికి కట్నంగా ఏకంగా బొంబాయి నగరాన్నే ఇంగ్లాండ్కిచ్చేశాడు. అక్కడితో వాళ్ల పతనం మొదలైందనమాట. కాని గోవా, డయ్యూ, డామన్ మాత్రం మనకు స్వాతంత్ర్యం వచ్చాక కూడా అంటే 1961 వరకు వాళ్ల దగ్గరే ఉండిపోయాయి. అంటే ఆలోచించండి ఎంత కాలమో. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సుమారు 450 సంవత్సరాలు అంటే దాదాపు 20 తరాలు ఇంత సుదీర్ఘ కాలంపాటు ఒక విదేశీ పాలనలో ఉన్న ప్రదేశం మీద ఆ పాలకులు వెళ్ళిపోయినా సరే దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుంది. ఆ ప్రాంత సంస్కృతి, భాష, ప్రజల జీవన విధానం, వీటిమీద వాళ్ల ముద్ర ఎంత కాలం నిలిచిపోతుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.